देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కేక్ అమ్మా అమ్మా అగ్ని అగ్ని ఎక్కడ అంటుకుంది ఎక్కడ ఏయ్ 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 కేటు ఏయ్ కంత్రి మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. ఇంతకేంటి మీరు పోలీసా? yes yes ఏది మళ్ళీ సాయి కుమార్ గారు బయట ఎక్కడ చెప్పావేంటి పిచ్చ కొట్టుడు కొట్టారు? ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదా సార్ డాన్స్ షో సార్, సెమీఫైనల్ జరుగుతుంది. డి షో విన్నాను. అక్కడ ఉన్నాడే ఆయన శేఖర్, ఆయన ఉండగా మనల్ని ఎవ్వరూ దేకర్రా దేకర్రా. ఆయన డిపిఎల్ అని పేరు పెట్టి యాంకర్ గా నిన్ను పెట్టి ఆయన నువ్వు కలిసి నాకు లేడీస్ ని దూరం పెట్టి తెలుక్కు తెగులు పట్టి ఏంటిది తెలుక్కు తెగులు పట్టి ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? టెన్షన్ అమ్మా టెన్షన్. నీ టెన్షన్ నాకు తెలుసు సార్. మీరు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ నవ్వుకుంటారేంటి సార్? ఆగవా ఆగవా ఇది లోపల పెట్టి ఫస్ట్. పోలీస్ ఆఫీసర్ అంటే ఇక్కడికి వచ్చారంటే ఏదైనా కంప్లైంట్స్ ఉంటేనే రావాలి కదా సార్. కంప్లైంట్స్ ఏమున్నా చెప్పండి నేను తెలుస్తాను. నిన్న నైట్ సడన్ గా నిద్రపోయింది సార్. ఏం పోయింది? నిద్ర పోయింది సార్. అమ్మా టెన్షన్ టెన్షన్. నిద్రపోతే పట్టుకోరు, ఇంకేమన్నా పోయితే చెప్పు అది పట్టుకుంటాం. సార్ మాకు పోయినాయి పట్టుకుంటారా? ఏం పోయినాయి? నీకు పోయినాయి, నేను పట్టుకోలేను. రిలాక్స్ రిలాక్స్. సాయి కుమార్ గారు రావట్లేదు ఏంటి? పిలవచ్చు వస్తారు. సాయి కుమార్ గారి పాట సాయి కుమార్ గారు పాడితే అసలేం గుర్తుకు రాదు ఈ కన్నుల ముందు నువ్వు మాట్లాడేది ఏదోలాగుంది. ఏమండి మాదేముందండి, మాటల వరకే ఉంటది, మీ చేతలతో ఉంటాయి, ఎందుకు వదిలేయండి. అలాగే చెప్తారులేండి మీరు. హే కంత్రి, హే కేటు, మీ ఇద్దరి గురించి నాకు తెలుసు, వదిలేయండి. సరే సార్, మీరు వచ్చారు, మరి ముద్దాయిల్ని ప్రవేశపెట్టమంటారా? పిలవండి. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ 4 సెమీఫైనలిస్ట్స్. సో జడ్జెస్, 4 సెమీఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు. మీ ప్రాంతాన్ని నిలబెడతానికి మీ 4 టీమ్స్ ఇక్కడ ఉన్నారు. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొరియోగ్రాఫర్ కన్నా ఎక్కడ? సార్ యాక్చువల్లీ హెల్త్ ఇష్యూ సార్, కొంచెం బాగా వీక్ అయిపోయాడు, సో అందుకే రాలేకపోయాడు సార్. ఓకే, ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. మీ 4 టీముల్లో ఏ టీం అయితే ఫైనల్స్కి వెళ్ళదు అని అనుకుంటారో వాళ్ళ ఫ్లాగ్ తీసి మీరు పక్కన పెట్టాలి. ఓకే, మెజారిటీ ఓట్లు మీవే పడ్డాయి. సో ది బెస్ట్ ఇవ్వండి. డెఫినెట్లీ అన్న. సో జడ్జెస్, సెమీఫైనల్స్ రూల్స్ ఏంటి? ఇప్పటి వరకు జరిగినవి మనం కౌంట్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఇక్కడి నుంచి అందరికి 0. ఇక్కడి నుంచి మీరు చేసే స్కోర్ మాత్రమే మీకు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యేటట్టు చేస్తుంది. ఈ 4 టీమ్స్ నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క డాన్స్ ఫామ్ తీసుకోవాలి. ప్రతి టీం పర్ఫామ్ చేస్తారు, దానికి మేము సీక్రెట్ స్కోర్ ఇస్తాం.
నెక్స్ట్ ఒక టీమ్ రౌండ్ తీసుకోవాలి. ప్రతి టీము 2 పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మేము మార్క్స్ రివీల్ చేస్తాం. వాటిలో ఎవరైతే టాప్ 2 స్కోర్ చేసి ఉంటారో ఆ 2 టీమ్స్ నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవుతారు. బాటంలో ఉన్న 2 టీమ్స్ డేంజర్ జోన్లో ఉంటారు. సో జడ్జెస్, ఈ వారం ఏ 2 టీములు పర్ఫామ్ చేయబోతున్నాయి? వాల్తేర్ వారియర్స్ అండ్ హైదరాబాద్ ఉస్తాద్స్. డి ప్రీమియర్ లీగ్ లో సెమీఫైనల్స్ లో వీళ్ళ ఎనర్జీని డబల్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఒక సెన్సేషనల్ టీం రాబోతున్నారు. పొలిమేరా 1 తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో దాని సెకండ్ వర్జన్ పొలిమేరా 2 తో అంతే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఆ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. एकदम 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 नचेसावे एकदम एकदम गिल्ला गिल्ला पाडेसावे एकदम 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 नचेसावे एकदम एकदम गिल्ला गिल्ला पाडेसावे. ముగ్గురికి వెల్కమ్ అండ్ ఫస్ట్లీ మా లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ పూర్ణ గారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్. We know each other from Sundari. ఓ సుందరిలో మేము వెంట పడుతుంటాడు. హీరోయిన్ గారు, పొలిమేరా 2 గురించి మీ మాటల్లో విందాం. పొలిమేరా 1 వి ఆల్ హ్యాడ్ అ డిస్సాటిస్ఫాక్షన్. కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు అని ఒక ఫీలింగ్ అయితే ఉండింది. బట్ పొలిమేరా 2 తో వి ఆల్ ఆర్ రియలీ హ్యాపీ. I would suggest as an actor and also as direction team member of this film. డైరెక్షన్ టీం అంటున్నారేంటి? పొలిమేర 1లో అసిస్టెంట్ గా చేశారు, 2కి వచ్చేసరికి అసోసియేట్ గా కూడా చేశారు. నెక్స్ట్ 3 చేస్తే కో డైరెక్టర్, 4కి డైరెక్టర్. ఐ థింక్ అందరూ ఆల్రౌండర్లు ఉన్నారు, మరో ఆల్రౌండర్ ఉన్నారు అక్కడ. కట్ చేస్తే కమల్ హాసన్ అయిపోదాం అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది కదండి. నాకు వచ్చినప్పుడు ఉండేది. బావాడు కూడా అంతే సార్, కట్ చేస్తే కమల్ హాసన్ అనేది మొత్తాన్ని కట్ చేస్తాం. బట్ డెఫినెట్లీ మీ అందరితో బోలెండు కబుర్లు, బోలెండు విషయాలు తెలుసుకోవాలి సినిమా గురించి. బిఫోర్ దట్ హ్యాపీగా ఇలా కూర్చుని మా షోని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. చూసారా సార్ ఎక్స్ట్రాలు? హలో, చూసా నీకు ఇంకో విషయం, నువ్వు అటు సైడ్ మాత్రం చూడకు. ఎందుకంటే మీ ఆయన కంటే ఎక్కువ చేస్తాడు అతను. భూమిక నేను చేస్తానా? ఆవిడే పక్కన బొమ్మలు అందించేది. మా ఆవిడని అడుగుతున్నారు మీరు. ముగ్గురు గెస్టులను పలకరించండి సాయి కుమార్ గారు. హాయ్ అగ్ని గారు. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, రాజశేఖర్ గారు వచ్చారు.